నమస్కారం అండి. మనం ఇప్పుడు కోపల్లె విజయప్రసాద్ గారు రచించిన ఒక కూతురుంటే అనే కథను విందామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ కథని లైక్ చేయగానే పక్కనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు గనక ఆ ఆప్షన్ని ఎన్నుకున్నారంటే నాకు యూట్యూబ్ పాయింట్స్ ఇస్తుందండి. ఈ పాయింట్స్ ఇవ్వడం ద్వారా మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మర్చిపోకుండా నాకు ఈ పాయింట్స్ ఇస్తారు కదా. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? ఎండ ప్రాణాలను ఎండగడుతున్నది. మిట్ట మధ్యాహ్నం రోహిణీ కార్తె ఎండ. మొహానికి పట్టిన చెమటను రుమాలతో తుడుచుకున్నారు పంతులు గారు. గొంతు తడారిపోతున్నది. కాస్త దప్పిక తీర్చుకోవాలనిపించింది. ఎదురుగా కూల్ డ్రింక్స్ షాపు. సోడా ఎంతో. ఏం సార్, ఏం డ్రింక్ కావాలి? షాపులోని కుర్రాడు అన్నాడు. అక్కడ ఎమరద్దీగా ఉంది. కొందరు సోడాలో నిమ్మకాయ రసం కల్పించుకుంటున్నారు. కొందరు నన్నారు తాగుతున్నారు, టీవీలో వచ్చిన మోడల్స్ను గుర్తు చేసుకుంటూ. సోడా చల్లగా ఉందా అడిగారు. ఐస్ కలిపిమ్మంటారా? పక్కా బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు. నిమ్మకాయ వేయాలా? అక్కర్లేదు, ఒక్క కూల్ సోడా చాలు. ఎంత? ఎంతో తెలుసుకోనిది తాగనన్నట్లు చెప్పారు. షాపు కుర్రాడు పంతులు గారి వంక విచిత్రంగా చూశాడు. ముందు రేటు ఎవరూ అడగరు. అందులో ఆఫ్టర్ ఆల్ వట్టి సోడా రేటు అస్సలు అడగరు. చూడబోతే బాగా బ్రతుకుతున్నట్లుంది ఆయన వాలకం. కానీ రేటు అడుగుతున్నాడు. పిసినిగొట్ట. ₹1 చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ. అతను చెప్పగానే పంతులుగారు త్రాగలేదు. షాపుకు కొంచెం పక్కకొచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లర తీసుకుని లెక్క పెట్టుకున్నారు. ₹1.80. బస్సు టికెట్కు ₹1.50 కావాలి. మిగిలింది 30 పైసలే. సోడా 50 పైసలు. 20 పైసలు తక్కువ పడ్డాయి. పంతులు గారు బస్సు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఎంతకీ రావడం లేదు. ఆయన దృష్టి మటుకు కూల్ డ్రింక్ షాప్ మీద నుండి మరలడం లేదు. ఎంతోమంది వస్తున్నారు, త్రాగుతున్నారు, వెళుతున్నారు. ఆయన దాహం మటుకు క్షణక్షణానికి ఎక్కువ అవుతున్నది. కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమోనన్నంత భయం పట్టుకుంది పంతులు గారికి. ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది. దప్పిక తీర్చుకుని తన స్టేజీలో దిగకుండా ముందు స్టేజీలో దిగితే సరి, పైసలు మిగులుతాయి. అక్కడి నుంచి నడిచిపోవచ్చు. ఒక ఐస్ సోడా, బాగా కూల్గా ఉండాలి. దర్పంగా ఆర్డర్ ఇచ్చారు. షాప్ కుర్రాడు పంతులు గారిని పట్టించుకోలేదు. గిరాకీతో బిజీగా ఉన్నాడు. విన్నా విననట్టు ఉండిపోయాడు నిర్లక్ష్యంగా. పంతులు గారు రెట్టించారు. ఇస్తాను, చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో. గొంతులో కొంచెం హేళన కనిపించింది. పంతులు గారికి రోషం వచ్చి 50 పైసలు తీసి అక్కడున్న బల్ల మీద పెట్టారు. షాప్ కుర్రాడు ఓ కూల్ సోడా తీసి కొట్టిచ్చాడు వెంటనే. పంతులు గారు ఆత్రంగా అందుకుని ఓ గుక్క తాగారు. అమృతం. చల్లటి తుంగభద్ర నీరు. తుంగ పీన, గంగా స్నాన. త్రాగడానికి తుంగభద్రా నది నీరే నీరు, స్నానమాడటానికి గంగానది నీరే నీరు. సామెత నిజమైంది. అయిపోతుందని కొంచెం కొంచెం సిప్ చేశారు. చివరి బొట్టు పీల్చి అప్పుడే అయిపోయింది అన్న అసంతృప్తితో సీసా అక్కడ పెట్టారు. రయ్యమని బస్సు వచ్చి ఆగింది. హడావిడి పడుతూ వచ్చి బస్సు ఎక్కారు. కండక్టర్ టికెట్ కొట్టడానికి వస్తే స్టేజీ చెప్పారు. అదేంటి, మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర దిగాలి కదా, ముందే దిగుతారా? అనుమానంగా అడిగాడు కండక్టర్. నిజమే కానీ నాకు కొంచెం పనుంది, అందుకే ముందు స్టేజీలో దిగుతున్నాను. అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తూ చెప్పారు. కండక్టర్ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ పంతులు గారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నిజానికి స్టేట్ బ్యాంక్ స్టేజీలో దిగినా తను ఇంకో 1/2 కిలోమీటర్ పైనే నడవాలి ఇల్లు చేరుకోవాలంటే. ఇప్పుడు ఇంకో 1/2 కిలోమీటర్ ఎక్కువైంది. అందరూ తనను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. జీవితంలో చీకు చింత లేదంటారు. పంతులు గారిలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలంటారు. తను అనుభవిస్తున్న వైభవం తనకే తెలుసు. మీ స్టేజీ వచ్చింది, కండక్టర్ హెచ్చరించాడు. పంతులు గారు ఈ లోకంలోకి వచ్చి బస్ దిగారు. ఎండ పగబట్టినట్టు చుర్రుమంటున్నది. వడగాడ్పు మొహాన్ని ఈడ్చి కొడుతున్నది. వెచ్చని గాలి ఈ చెవిలో దూరి ఆ చెవిలోంచి వస్తున్నట్లుంది. పంతులు గారు గొడుగు తెరిచారు. అది కూడా ముసల్దైపోయింది తనలాగే. వెట్టి చాకరీ చేయించాడు దాని చేత. అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది. ఒక్క నిట్టూర్పు విడిచి కాలు కదిలించారు. ఈ వయసులో ఎందుకు నడుస్తారండి? హాయిగా ₹2 పడేసి రిక్షాలో పోవచ్చుగా అని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు. పోవచ్చు రిక్షాలో, 2 కాకపోతే 4 ఇచ్చైనా. కానీ నా ఒళ్ళు నాకు వంగాలిగా. ఒక్కసారి రిక్షాకు అలవాటైతే నడక తప్పిపోతుంది. అది తప్పిందా మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, పాదాల వాపు, వగైరా జబ్బులన్నీ, పాదాల వాపు, వగైరా జబ్బులన్నీ ఒక్కసారి. అమెరికాలో ఫ్యాషన్. అసలు అమెరికాలో కాలినడక నడవటం నా ఆరోగ్యానికి విజయ రహస్యం ఇది అని గొప్పగా ఉపన్యాసం ఇస్తారు. కానీ అసలు కారణం
ఎప్పుడూ జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులుండవు. ఏ పని మీద బయటకు వచ్చారో ఆ పనికి సరిపోయేటంత బొటాబొట్టి డబ్బు మటుకు తీసుకొచ్చుకుంటారు. అందుకే కేవలం ₹2 రిక్షా వాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు. ఈ దారుణ సత్యం ఇతరులకు తెలియదు. ఆయన భార్యకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. పెద్దవాడు గుర్తొచ్చాడు. సూర్యం కలకత్తాలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు. కాలు కింద పెట్టడం మర్చిపోతున్నాడు. సూర్యం పిల్లలు చందు బిందు కూడా అలానే తయారవుతున్నారు. ప్రతి చిన్న పనికి కారు కావాలంటారు. చంద్రం రెండవ కొడుకు బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మారుతి కారు ఈ మధ్య కొన్నాడు. అంతకుముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు. కోడల పిల్ల దివ్య కొనమని తెగ పోరిందిట. లోన్ తీసుకుని కొనేశాడు. బొంబాయి వస్తే కారులో తిప్పుతానని రాశాడు. మూడవ వాడు అజయ్. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా ఉన్నాడు. ఆ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా 6 కూల్ డ్రింక్స్ ఒక్కోటి ₹6 చొప్పున తాగాట. అయినా దాహం తీరకపోతే ఐస్ క్రీం పార్లర్లో ₹25 ఐస్ క్రీం తినేశాట. డబ్బు విలువ తెలియదు వాడికి. భార్గవ 4వ వాడు. తిరుపతిలో లెక్చరర్. మంచి జీతమే కాకుండా ట్యుటోరియల్స్ ట్యూషన్ల ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి. రాజేంద్ర 5వ వాడు. కడపలో కాంట్రాక్టర్. క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆలోచనలతో ఇల్లు చేరిన పంతులు గారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురు చూస్తున్నారు. అవ్వా, ఇంత ఎండ మండిపోతుంటేను ఇప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారు? రిటైర్ అయ్యి 5 ఏళ్లైనా బిజీ మటుకు తగ్గలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. తన ధోరణిలో చెప్పుకుపోయారు ఆమెగారు. ఇంటికొచ్చి మటుకు ఏం రాజకార్యాలు చేయాలి? విసుగ్గా అడిగారు పంతులు గారు. కొంపలో ఒంటరిగా నేను ఎలా ఉండాలండి? బిక్కు బిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా గడపాలా? మగ మహారాజులు మీకే, కాలం గడిచిపోతుంది, నాకు గడవద్దు? తన బాధ వెళ్ళబోసుకుంది ఆవిడ గారు. అవును, మనవళ్లతో ఆడుకునే వయసు. ఏరి ఒక్కడూ లేడుగా. ఉండడానికి 8 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఒక్కరూ వచ్చి 10 రోజులు కూడా ఉండరు. నిట్టూర్చారు. అది సరేనండి, అవధానిగాడి పెళ్ళట, రమ్మనమని మీ చెల్లెలు రాసింది. ఎప్పుడు ఎక్కడా? సంతోషంగా అడిగారు. గుంటూరులో 4 రోజుల్లోనే. మనల్ని ఓ వారం ముందుగా రమ్మని వ్రాసిన ఉత్తరం 2 వారాలు ఆలస్యంగా వచ్చింది. పరాయి సంబంధం. అమ్మాయి బ్యాంక్ క్లర్కు. ఎప్పుడు వెళదామండి? అరుంధతి గారు అడిగారు ఆశగా. చూద్దాం. నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోనికి వెళ్ళాడు కాళ్ళు కడుక్కోవడానికి. భోజనాలయ్యి విశ్రాంతి తీసుకుంటున్న వేళ మళ్ళీ పెళ్లి కబుర్లు దొర్లాయి వాళ్ళ మధ్య. ఏమండి, రేపు వారం వర్జంతి ఇది అన్నీ బాగానే ఉన్నాయి. మనం రేపు బయలుదేరితే సరిపోతుంది. ఓ వారం రోజులుండి రావచ్చు. పైగా మన వాళ్ళని చూసినట్టు ఉంటుంది అరుంధతి చెప్పారు. నిజమే, బాగానే ఉంటుంది కానీ నాంచారు పంతులు గారు. మీకు తీరిక లేకపోవడం నాకు తెలుసు. అవధాని పెళ్ళి వాడు ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు. మనం అందరికంటే ముందొచ్చి అన్ని పనులు చక్కబెట్టి అందరికంటే ఆఖరణ వెళ్ళాలని. పిచ్చి వెధవ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకీ కానుకలు ఏం తీసుకెళ్దామండి? ఉత్సాహంగా అడిగారు. పంతులు గారు నిర్వేదంగా చూశారు. అరు, ఈ పెళ్ళికి పోకపోతే ఏ? వద్దంటారా? మీకు నోరెలా వచ్చింది? ఈ పెళ్లి పేరుతోనన్నా ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెబుదాం అనుకున్నాను. ఇది కూడా పన్నీరా మీరు? కోపంగా అడిగారు. నిజమే, నాకు రావాలనే ఉంది కానీ మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడోయ్ చమత్కారంగా అన్నారు. డబ్బుదేముంది, వెధవది ఎవరెవరు? మళ్ళీ పెళ్లి చూడగలమా? ఇంకెంతకాలం ఉంటామో? తేలిగ్గా అనేశారు అరుంధతి గారు. పంతులు గారి గుండెలో గుణపంలా తగిలింది ఆ మాట. పోయే లోపల బంధువులందరినీ మరొక్క మారు చూసుకోవచ్చు. ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి. ఛార్జీలు ఎక్కువే. ఓపిక సన్నగిల్లింది. దూరాభారం పోలేరు రాలేరు. ఏదో శుభకార్యాలకు అందరూ కలవాల్సిందే. అదే పనిగా రావడం పోవడం చేతకాని రోజులు. 500 కనీసం కావాలి భారంగా చెప్పారు పంతులు గారు. 500 గాండి, ఎవరిని అడిగినా ఇస్తారు. తేలిగ్గా శ్రీమతి చెప్పేసేయడం పంతులు గారికి కోపం తెప్పించింది. ఇస్తారు, ఇవ్వరని కాదు. దేహి అంటే ఎవరైనా ఇస్తారు. కానీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు తీరుస్తారు అని వెంటబడతారు. నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా ఎప్పుడు బాకీ తీరుస్తాం? ఆలోచించు గంభీరంగా అన్నారు. అదేంటండి, మనకెవరూ లేనట్టు మాట్లాడతారు? మీరు 5 రత్నాల తండ్రిని మర్చిపోవద్దు గుర్తు చేశారు అరుంధతి గారు. రత్నాలు. నా నెలసరి ఆదాయం 50,000. కానీ ₹5 కూడా లేక ఎప్పుడూ నడిచే పోతుంటాను. రిక్షా కూడా ఎక్కలేను వ్యంగ్యంగా అన్నారు. మీరు అడిగితే ఎప్పుడు పంపరండి? ఎవరు పంపరు?
ఓ కార్డు రాయండి. అడిగి తెప్పించుకోవాలా? వాళ్ళు అడిగారనే నేను పెంచానా? వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా? వాళ్ళు అడిగారనే నేను ఉద్యోగాలు వేయించానా? వాళ్ళు అడిగారనే నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానా? వాళ్ళు అడిగారనే నేను రాత్రింబగళ్ళు ట్యూషన్లు చెప్పి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసింది. చెప్పారు. వాళ్ళకి తెలీదు నా ఆదాయం ఎంతో. ఈ కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు ఆలోచించక్కర్లేదు. ఆయాసం రావటంతో ఆగారు. కళ్ళు మూసుకుని పడుకున్నారు. అరుంధతి గారికి గతం గుర్తుకొచ్చింది. చిన్న బడిపంతులుగా చేరిన పంతులు గారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకుని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ. పంతులు గారి తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆ ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా విందు భోజనాలు, పిండి వంటలు, నెయ్యి గిన్నెలు ఖాళీ అవుతుండేది. వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు. ఎప్పుడూ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. పొయ్యి మీద పెద్ద అండాతో అన్నం ఉడకవేసేవారు. కాలం మారింది. పెంకుటిళ్ళిపోయి డాబా ఇళ్ళు వచ్చాయి. పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇళ్ళు రాను రాను కుంచుకుపోయి ఇరుకు ఇరుకు గూళ్ళైపోతున్నాయి. అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో కుంచుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది. మా వాళ్ళు అన్న పదం పోయి నా వాళ్ళు అన్న పదం వచ్చేసింది. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయటంలాగా తయారైంది. ముగ్గురికి వంట చేయలేని కాలం చేతకాక, చేతరాక, చేయి రాక. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఒక రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలుగా పనిచేశాయి. అనాథలకు రక్షణ కలిగించాయి. కుటుంబంలో ఒకళ్ళిద్దరు అసమర్థులైనా కొంతమంది సభ్యులకు విధి వక్రించినా కుటుంబ పెద్ద వాళ్ళని ఆదుకునేవాడు. సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు. దానివలన పని మనుషుల సమస్య ఉండేది కాదు. దుబారా ఉండేది కాదు. ఒంటరితనం ఉండేది కాదు. పెద్దల యందు గౌరవాభిమానాలుండేవి. పెద్దల వ్యవహార దక్షత లభించేది. ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది. ఒక విశాల దృక్పథం ఏర్పడేది. అందరూ మనవాళ్లే అన్న ఒక సంకల్పం కలిగేది. కానీ నేడు పెళ్లి కాగానే నేను నా మొగుడు అంతే లోకం. అత్తెవరో, మామెవరో, మరిదెవరో, ఆడపడుచెవరో అందరూ ఎగస్ట్రా. పనికి రానోళ్ళు, దోచుకు తినేవాళ్ళు, తమ సుఖాలకు అడ్డుపడేవాళ్ళు, గడ్డిపోచకు సాటి రానివాళ్ళు. అలాగే జరిగింది తన కోడళ్ల విషయంలో. ఎవరూ కలవలేరు. క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు. తల్లిదండ్రుల మీదుండే మమకారాన్ని, అనుబంధాన్ని కూడా మాయమాటలు చెప్పి త్రుంచేశారు. ఎప్పుడో చుట్టపు చూపుగా రావడం, ముళ్ళ మీద ఉన్నట్టు ఉండి వెళ్ళిపోవడం మామూలైంది. బాధ్యతలను విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్ళిపోయాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పంతులు గారి ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చారు అరుంధతి గారు. నిజమేనండి. ఒకసారి సూర్యం తనకు తెలియకుండా ఒక 1000 రూపాయలు పంపాడని వాడి పెళ్ళాం వాడిని చాలా కాలం కాల్చుకు తింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు. కళ్ళనీళ్ళు ఒత్తుకున్నారు. బిడ్డలనైతే కనగలం కానీ వాళ్లతో పాటు వాళ్ళ బాధ్యతల్ని కనలేం కదా. వేదాంత ధోరణిలో అన్నారు పంతులు గారు. ఏమండి, అవధానిగాడి పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదండి. లోకానికి మన సమస్యలు ఏం తెలుసునండి? అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం, మహారాజులం. మనకి బోల్డ్ గర్వం డబ్బుందని. వెళ్ళక తప్పదండి జాలిగా అన్నారు. సరే, డబ్బు కోసం ప్రయత్నిస్తాను. తప్పుతుందా? మరి మన వెధవలు కూడా కొందరు అక్కడికి తగలడచ్చు. వాళ్ళని చూసినట్లవుతుంది అక్కసుగా కోపంగా చెప్పారు. మీ దగ్గర లేకపోతే, దొరక్కపోతే ఈ ఉంగరం తాకట్టు పెట్టేయండి. ఇది మన పెళ్ళైన కొత్తల్లో మీరు చేయించిన ఏకైక నగ. వేలు నుంచి బంగారపు ఉంగరాన్ని బయటికి తీస్తూ అన్నారామె. ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటికొచ్చాయి. అవి జాలి జాలిగా ఉంగరం మీద పడ్డాయి. అక్కర్లేదు, ప్రయత్నిస్తాను. అడగాల్సిన వాళ్ళందరినీ అడుగుతాను. నెలాఖరు రోజులు, లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు. దృఢ నిశ్చయంతో చెప్పారు పంతులు గారు. ఆ సాయంత్రం పంతులు గారు పట్టువదలని విక్రమార్కుళ్ళ చాలామందిని కలిశారు. అభిమానం చంపుకుని అప్పు కోసం అర్రులు చాచారు. మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు. కొందరు లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకొందరు ఫస్ట్కి ఇచ్చేట్లయితే ఇస్తామన్నారు. ఆఖరి ప్రయత్నంగా రామయ్య గారింటికి వచ్చారు. ఏమోయ్ పంతులు, కులాసానా? దారి తప్పొచ్చావు. రామయ్య పంతులు గారి కొలీగ్, అందుకే అంత చనువు. ఏం లేదు, ఓ 500 అర్జెంటుగా కావాలి చెప్పారు ఆదుర్దాన్ని అణుచుకుంటూ. బాగుంది. షావుకారులు అంతా మగపిల్లకాయలే. ఎవరికి 7,000 తక్కువ లేదు జీతం. ఆడపిల్ల తండ్రిని నన్ను అడిగితే నేను ఎక్కడివ్వగను? మందహాసం చేస్తూ రామయ్య చెప్పారు.
బాబు, పరిహాసాలకు సమయం కాదు. ఉంటే ఇవ్వు, నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు. కావాలంటే వడ్డీ తీసుకో సీరియస్గా అన్నారు. పంతులు, అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు? ఆ మాట ఇంకోడంటే 4 తన్నేవాడిని. రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడ్చాం, అందుకే ఏమీ అనలేదు. అందుకే బాబు, తొందరగా ఇస్తే నేను వీలైనంత తొందరగా ఇస్తాను. నాకు తెలీదు, పరాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడివి. ఇస్తాను. నిన్ననే అమ్మాయి పంపింది పండక్కి బట్టలు కొనుక్కోమని. ఈ వయసులో ఏం కొనుక్కుంటాంలే, అవి నీకు ఇస్తాను రామయ్య గారు చెప్పారు 500 ఇస్తూ. అవధాని పెళ్లి కళ్యాణ మంటపంలో జరిగింది. రంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మాండమైన మంటపం, పూల డెకరేషన్, మంగళ వాయిద్యాలు, వంటవాళ్ళు. ఓ భలే సందడి. కానీ పంతులు గారికి పూట పెళ్లిలానే కనిపించింది. ఒక్క పూటే విందు భోజనం జరిగింది. అంతకుముందు రాత్రి మరీ ఆత్మీయులకు భోజనాలు పెట్టారు. పెళ్ళైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలామంది వెళ్ళిపోయారు. ఆ ఒక్క పూట భోజనంలో కూడా కనీసం 2 కూరలు 2 పచ్చళ్ళు కనపడలేదు. 2 స్వీట్లు వేసినా వాటి సైజు చాలా కుంచుకుపోయింది. మిక్చరు శాంపిల్ వేశారు, మళ్ళీ ఎవరూ అడగలేదు. అసలు వడ్డన రెండోసారి జరగలేదు. అన్నం శాంపిల్ వేసినట్టు వేశారు, ఎవరూ అడిగడిగి వేయలేదు. చాలా పదార్థాలు మిగిలిపోయాయని అవన్నీ చెత్తకుండీపాలు. కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేవి కావు. అందరూ తృప్తి పడేవాళ్ళు. మనసులు చిన్నవైపోవటంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది. అంతా ఫ్యాషన్. తింటే తిన్నారు, చస్తే చచ్చారు. ఇంకా మాట్లాడితే బఫే మీల్స్. నిలబడి తినండి, అంతే మీ కర్మ. పంతులు గారికి పాత పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చాయి. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి వారం రోజులు వీధి అంతా హోరెత్తిపోయేది. ఊళ్ళోని కుక్కలన్నీ అక్కడి చెత్తకుండీ దగ్గరే కాట్లాడుకుంటూ ఉండేవి. పెళ్లికి ఎంతోమంది బంధువులతో పాటు అజయ్, భార్గవులు కూడా వచ్చారు. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చారు. ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు. అజయ్ పెళ్లిలో భారీగా ఖర్చు పెట్టాడు. కానుకలని, ఫోటోలని కనీసం 1000 పైన ఖర్చు పెట్టుంటాడు. భార్గవ్ కూడా బాగానే ఖర్చు చేశాడు. కానుకలు తీసుకురావడానికి, పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి వగైరా. ఒక్కరన్నా తామిద్దరిని వచ్చి ఓ 4 రోజులు ఉండమంటారేమోనని ఎదురు చూశారు పంతులు గారు. ఆ మాటే రాలేదు. కర్నూలు ఎప్పుడు వెళ్తారు అని అడిగారు, అంతే. భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హడావిడిగా లాక్కుపోయింది. ఎక్కడ అత్తమామల్ని రమ్మంటాడోనని. అజయ్ డైరెక్ట్గానే చెప్పాడు, నా ఇల్లు చాలా చిన్నది, మీ మడి ఆచారాలు నీటికి ఇబ్బంది అని. కోడలతో మీరు అడ్జస్ట్ కాలేరు అని చెప్పాడు. పెళ్లి జరిగి 4 రోజులు గడిచిపోయాయి. ఎంత మోడర్న్ పెళ్ళైనా, ఎంత రచ్చేసినా కొంత కాలక్షేపం జరిగింది. బంధుమిత్రుల్ని కలుసుకోవటం, పండుటాకులను పలకరించడం, లేని సభ్యుల కోసం బాధపడటం వగైరాలతో. పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చేది. కొడుకులు కానీ కోడళ్ళు కానీ డబ్బులు ఇస్తారని చూశారు. కానీ ఎవరికి వారికి సరిపోయినంత డబ్బులు ఉన్నట్టు లేవు. కనీసం అవధాని బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని ఎదురు చూశారు. ఆశ నిరాశ అయింది. ఖరీదైన బట్టలు పెట్టాడు అవధాని. దంపతులిద్దరూ వచ్చి కాళ్లకు నమస్కరించారు. ఒరే అవధాని, పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు, నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవడంలో తప్పు లేదు. కానీ నీ సుఖాలలో వాళ్ళ సుఖాలను త్యాగం చేసి పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవటం తప్పురా కౌగలించుకుంటూ చెప్పారు. అవధాని పెళ్ళాం చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసింది. ఒకవేళ నువ్వు వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ళ కోసం ఇంత అని పంపుతూ ఉండరా చెప్పారు. అదేంటి బావా, వాడికి ఏవేవో చెప్తావు, కోడల్ని మరీ ఏరికోరి తెచ్చుకుంది మాలో కలిసిపోవాలనేగా. అవధాని తల్లి, అదే అరుంధతి చెల్లి ఆక్రోశం. బయలుదేరదాం అనుకుంటుండగా శాస్త్రి ఊడిపడ్డారు ఉరుములేని పిడుగులాగా ఆ రోజు. సారీ, పెళ్ళికి రాలేకపోయాను, కాస్త కొత్త జంటను చూసిపోదామని వచ్చాను, ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రి గారు బోల్డ్ సంతోషపడిపోతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శాస్త్రి గారంటే పంతులు గారికి బాల్య స్నేహితులు. వృత్తిరీత్యా వేరైపోయి ఊళ్ళు పట్టుకు తిరిగారు. అరుదుగా కలుసుకుంటూ ఉంటారు. శాస్త్రి గారికి 4 కొడుకులు, ఒక్కతే కూతురు. భోజనాలైన తర్వాత ఆరుబయట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ. పంతులు, నీకు గుర్తుందా, నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను. చాలా రోజులు బాధపడ్డాను. మైనస్ పుట్టింది అనుకునేవాణ్ణి. నీకే అంతా ప్లస్సే అనేవాణ్ణి. కానీ నా ఊహ పొరపాటురా బాధగా అన్నారు. ఏ కట్నం ఇవ్వలేదా పంతులు గారు అడిగారు. లేదురా, ఉన్న 4 కొడుకులు కోడళ్ల చేతిలో కీలు బొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా. ఇప్పుడు మాకు కూతురే గతిరా, దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం చెప్పారు శాస్త్రి.
అయ్యో, 5 మగపిల్లల్ని కన్నాను కానీ ఒక్క ఆడపిల్లని కనుంటే ఎంత బాగుండేది. పంతులు గారు నిట్టూర్చారు. కథ పేరు ఒక కూతురుంటే, రచించిన వారు కోపల్లె విజయప్రసాద్ గారు. విన్నారు కదండి. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో కలుద్దామా? ఉంటానండి. పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.